నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిలో ఏపీ సీఎం కీలక సమీక్ష, కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు కసరత్తు, ఇవాళ గెజెట్ నోటిఫికేషన్ల జారీ చేసే ఛాన్స్. నేటితో ముగియనున్న ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ, విచారణకు సహకరించలేదంటున్న పోలీసులు. మూడు రాష్ట్రాలకు మావోయిస్టుల లేఖ, లొంగిపోయేందుకు సిద్ధమంటూ ప్రకటన. భారత ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్ ప్రమాణం, ప్రధాని మోదీ సహా ప్రముఖులు హాజరు. డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రస్తుత జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12:30 ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల మార్పులు, పాలనాపరమైన సౌలభ్యం వంటి కీలక అంశాలపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించనున్నారు. జిల్లాల పునర్విభజనపై ఇప్పటికే ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఒకసారి సమావేశమై పలు ప్రతిపాదనలను పరిశీలించింది. ముఖ్యంగా మార్కాపురం, మదనాపల్లెలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై భౌగోళిక పరిపాలనా అంశాలను కూలంకషంగా అధ్యయనం చేసింది. గతంలో ఒకసారి ఉపసంఘ సభ్యులు ముఖ్యమంత్రితో సమావేశమై తమ ప్రాథమిక నివేదికను, అభిప్రాయాలను అందజేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మరోసారి సీఎం చంద్రబాబుతో ఉపసంఘం భేటీ కాబోతోంది. ఈ సమావేశంలో ప్రజా డిమాండ్లు, పరిపాలనా సౌలభ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక చర్చలు జరపనున్నారు. మరోవైపు ఈ నెల 28న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా మంత్రివర్గ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, రేవతి, ఏదైతే ఏపీలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ వేగవంతమైందనే చెప్పాలి. ఈ రోజు మధ్యాహ్నం 12:30 ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కీలక సమావేశం అయితే నిర్వహించనున్నారు. ఏదైతే జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు, అలాగే రెవెన్యూ డివిజన్ల మార్పుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. ఇప్పటికే అంటే ఈ విషయంలో ఇప్పటికే మంత్రి వర్గ ఉపసంఘం ఒకసారి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యింది. ఏదైతే మార్కాపురం, మదనపల్లి జిల్లాల ప్రతిపాదనలు, వాటికి సంబంధించిన పరిపాలన, భౌగోళిక అంశాలను ఇప్పటికే పరిశీలించడం జరిగింది. గతంలో అంటే ఒకసారి ఇప్పటికే సమావేశం అవ్వడం, దాంట్లో ఎవరైతే ఉపసంఘం ఏదైతే ఉందో సీఎంతో భేటీ అవ్వడం, ప్రజల నుంచి వచ్చిన ప్రతిపాదనలు అవ్వచ్చు, అభిప్రాయాలు అవ్వచ్చు, వీటిని సీఎం చంద్రబాబుకైతే మంత్రివర్గ ఉపసంఘం అయితే తెలియజేసింది. దానికి సంబంధించి ఇప్పటికే కసరత్తు చేస్తూ వస్తున్న మంత్రివర్గం ఏదైతే ఉందో ఈ కసరత్తు అయితే ఇప్పటికే పూర్తి చేసిందనే చెప్పాలి రేవతి. అయితే ఈ రోజు మరోసారి సీఎం చంద్రబాబు తో ఉపసంఘం అయితే సమావేశం కానుంది. దీంట్లో అంటే మొత్తం మీద చూస్తే రెవెన్యూ డివిజన్ల పునర్విభజన, పరిపాలన సౌలభ్యం, ప్రజల డిమాండ్లు సమగ్రంగా ఈ రోజు చర్చించే అవకాశం అయితే కనపడుతోంది. ఏదైతే ఈ నెల 28వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో కొత్త జిల్లాలపై ఒక నిర్ణయాత్మక చర్చ కూడా జరిగే అవకాశం ఉండడంతో ఈ రోజు దానికి తుది నివేదిక లాంటిది ఒకటి ఉపసంఘం ఏదైతే ఉందో ఇది సీఎం చంద్రబాబుకు అందించే అవకాశం అయితే కనపడుతోంది. ఏదైతే కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు మరింత పరిపాలనా సౌలభ్యం కల్పించే విధంగానే
ఆ, ఈ జిల్లాల పునర్విభజన ఉంటుందనేసి ఇప్పటికే మంత్రి ఉపసంఘం ఏదైతే దీనిపైన చెప్పడం జరుగుతోంది. అయితే ఏదైతే ఈ పునర్విభజనకు సంబంధించి ఆ, ఏదైతే కసరత్తు చేస్తూ వస్తున్నారో, అంటే ఈ రెవెన్యూ డివిజన్లు అవ్వచ్చు, మిగతా జిల్లాలకు సంబంధించి ఈ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే వీటిని ఏర్పాటు చేయాలన్నదే ఇప్పుడు ఉపసంఘం ఆలోచిస్తుంది. దీన్నే సీఎం చంద్రబాబు దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది. మొత్తం మీద అంటే ఇటు గన్నవరం, నూజివీడు వర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో, అలాగే కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో విలీనం చేయాలనే ప్రతిపాదనని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తూ వస్తుంది. దీనిపైన అభిప్రాయాలు సేకరించడం కూడా జరిగింది. అదే విధంగా విజయవాడలో భాగంగా ఉన్నటువంటి పెలమనూరు నియోజకవర్గాన్ని మాత్రం కృష్ణా జిల్లాలోనే కొనసాగించాలని అనుకుంటున్నారు. అలాగే మార్కాపురం, మదనపల్లి జిల్లాలు, 2 కొత్త జిల్లాలతో పాటు పీలేరు, అద్దంకి, అలాగే గిద్దలూరు, మడకశిర కేంద్రాలుగా కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలనే ఇప్పటికే ప్రతిపాదనలు అయితే సిద్ధం చేశారు. మరికొన్ని ఏవైతే ఉన్నాయో రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసే అంశం మొత్తం మీద అయితే ఒక క్లారిటీ అయితే వచ్చిందనే చెప్పాలి. ఈ తుది దశకు చేరుకుంది. దీనిపైన పూర్తి క్లారిటీ అయితే వచ్చింది ఇప్పటికే. దీనిపైన ఈ రోజు చంద్రబాబుతో ఏదైతే ఉపసంఘం అయితే చర్చించనుంది. అలాగే అంటే ఒకే నియోజకవర్గంలోని మండలాలన్నీ ఏవైతే ఒక నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే రెవెన్యూ డివిజన్ లో ఉండేలా చూసుకోవాలన్న అంశంపైనే ఇప్పుడు పూర్తిగా కసరత్తు అయితే సాగుతున్నట్లుగా మనకైతే తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మార్పులు చేర్పు చేయాల్సి ఉండడంతో అన్నిటినీ పరిశీలించి పరిష్కరించే విధంగా ఇప్పుడు చూడాలనుకున్నది ఒక ఆలోచనలో ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు అంటే ఇప్పుడు జనగణన నేపథ్యంలో అంటే డిసెంబర్ నెలాఖరులోగా ఈ జనగణన ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఇదంతా సమగ్రంగా పూర్తి చేయాలి. మరోవైపు ఏదైతే ఏప్రిల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఇవన్నీ అంటే జిల్లాలకు పునర్విభజన అంశం అన్నది పూర్తి స్థాయిలో క్లోజ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు. ఈ నెల 28వ తారీఖు జరిగే ఏపీ కేబినెట్ సమావేశంలో కూడా దీన్ని పూర్తిగా ఏదైతే చర్చించి అంటే మంత్రులతో పూర్తిగా కేబినెట్ సమావేశంలో చర్చించి దీనికి ఒక తుది నిర్ణయం అయితే వెలువడించే అవకాశం అయితే కనపడుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు పూర్తిగా ఉపసంఘం ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు ఆయన దీనిపైన ఒక కసరత్తు లాంటివి చేస్తున్నారు. వారితో టచ్ లో ఉన్నారు. ఎక్కడన్నా అభిప్రాయ భేదాలు అంటే ప్రజల్లో ఎవరైతే అభిప్రాయాలు వాళ్ళ విలువలు వాళ్ళు ఏవైతే ఇచ్చారో విలువైన సమాచారాన్ని సేకరించి ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే సీఎం చంద్రబాబుకు ఒకసారి ఇవ్వడం జరిగింది. మరోసారి అంటే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తే దీని తుది దశకు వస్తుందని భావించి ఇప్పుడు వేగవంతం చేయడం. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇదంతా పూర్తి చేయాలన్నది చంద్రబాబు ఆదేశాలతో పూర్తి స్థాయిలో ఈ రోజు భేటీలో పూర్తి ఒక స్ట్రక్చర్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. తుది దశకు వచ్చే అవకాశం అయితే కనపడుతోంది. రేవతి. రైట్, థ్యాంక్ యూ హేమంత్. ఏపీకి మరో తుఫాను గండం వెంటాడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుఫానుకి సెన్యూఆర్ భారత వాతావరణ శాఖ పేరు పెట్టనుంది. ఈ వాయుగుండం ప్రభావంతో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 1 వరకు 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఆదివారం రోజున నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇటీవల మోందా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వర్షాలు పడ్డాయి. తుఫాను దాటికి రైతులు తీవ్ర పంట నష్టాన్ని చవిచూశారు. ఇప్పుడు మరో తుఫాను ఉంటుందనే వార్త రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత గత 4 రోజులుగా రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అనే తేడా లేకుండా చలి ప్రజలను వణికిస్తోంది. దీంతో ఉదయం 8 గంటల వరకు ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. చలి ప్రభావంతో దట్టమైన పొగమంచు కమ్మిస్తోంది. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్లు సరిగా కనబడక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక హెడ్ లైట్లు వేసుకుని గంటల తరబడి నెమ్మదిగా రాకపోకలు సాగిస్తున్నారు. వాహనాలకు లైట్లు వేసుకుని వెళ్లినా ఎదుటివారు కనిపించే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందికి గురవుతున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా వాహనదారులు జాగ్రత్తగా వెడితే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని జనం అంటున్నారు. వెహికల్స్లో వెళ్ళేవారు జాగ్రత్తగా వెళ్ళాలి. సూర్యుడు కూడా ఇక కనబడడం లేదు, జాగ్రత్తగా వెళ్ళండి. టైం 7:30 అవుతుంది. ములుగు ఏజెన్సీలో మంచు బాగుంది. వెహికల్స్లో వెళ్ళేవారు జాగ్రత్తగా వెళ్ళాలి. సూర్యుడు కూడా ఇక వరంగల్లో చలి తీవ్రతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్ చెప్పండి, చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాహనదారులు అయితే పొగ మంచులో వెళ్లడానికి ఇబ్బందికరంగా మారుతున్న దృశ్యాలతో మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ ఏంటి? రేవతి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాత్రం పొగమంచు ఎక్కువగా కమ్ముదనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ములుగు జిల్లా, భూపాలపల్లి జిల్లా ఈ 2 జిల్లా వచ్చేసి ఏజెన్సీ ప్రాంతం కావడంతో మాత్రము దండకారణం ఉండడం ద్వారా ఈ చెట్లతోటి ఎక్కువ పొగమంచు రావడం ద్వారా మాత్రము ఉదయం 7:30 సైతం జాజా రహదారిపై పొగమంచు కమ్ముకోవడంతో జాజా రహదారి వెళ్లే వాహనదారులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 3 రోజుల క్రితం వరకు మాత్రం చలి తీవ్రత చాలా ఎక్కువ ఉండేది. అంటే సుమారు ఉన్నదానికంటే ఎక్కువ టెంపరేచర్ తక్కువ ఉండడం ద్వారా మాత్రము ప్రయాణికులు చలి తీవ్రత తట్టుకోలేకపోయారు. ఎక్కడ జాతీయ రహదారి మీద ఎక్కడ కట్టలు కనబడితే అక్కడ చలిమంట పెట్టుకుంటూ వాళ్ళు చలి కాకుండా ముందుకు నేపథ్యం ఉంది. కానీ ఈ రోజు చూసుకుంటే ఉదయం 7:30 సైతం మాత్రం పొగమంచు కమ్ముకు రావడం ద్వారా మాత్రం జాతీయ రహదారి మీద వెళ్లి వాహనదారులకు సుమారు 5 మీటర్ల దూరంలో ఉన్న వాహనం సైతం వాళ్ళకు కనబడే పరిస్థితి లేకుంది. మనం గతంలో చూసుకోవచ్చు, గత 20 రోజుల క్రితం సైతం ఇలాగే పొగమంచు ఎక్కువ పడుతున్న మాత్రం రోడ్డు ప్రమాదాలు చాలా జరిగాయి. ఈ రోడ్డు ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇలా పొగమంచు కమ్ముకొస్తున్న నేపథ్యంలో మాత్రం వాహనదారులు కొద్ది జాగ్రత్తగా వెళ్తే మాత్రం రోడ్డు ప్రమాదాలు నివారించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఈ పొగమంచు ద్వారా దండకారణం మాత్రం చూస్తే అంత ఆహ్లాదకరంగా ఉంది. ఇటువంటి ప్రకృతిని మనం ఇక్కడ ఊటీ, కొడైకెనాల్ అటువంటి ప్రాంతాలు చూసేవాళ్ళం, అటువంటి ప్రాంతం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ దండకారణం ఉన్న ప్రాంతాల్లో ఈ పొగమంచు పడడం మాత్రం ప్రకృతి అంతా కంటికి కనిపించేలాగా ఆహ్లాదకరంగా కనబడుతుంది. కానీ ఈ పొగమంచు వల్ల ఎంత ప్రకృతిగా అందంగా కనబడుతుందో ఈ పొగమంచు ద్వారా రోడ్డు ప్రయాణాలు చేసే వాళ్ళకి మాత్రం ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ నేపథ్యంలో అధికారులు ప్రయాణికులు మాత్రం కొంచెం ఆలోచించి చూసి ముందుకెళ్తే మాత్రం ప్రమాదాలు నివారించుకోవచ్చు. రేవతి, థ్యాంక్ యూ సుధాకర్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులను కలిసి తమ కుమారుడి ఎంగేజ్మెంట్ కు రావాలని ఆహ్వానించారు. ఈ నెల 26న తన కుమారుడు సూర్య ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఉన్నందున తప్పక హాజరు కావాలని భట్టి దంపతులు సీఎం రేవంత్ రెడ్డి దంపతులను కోరారు. ఈ నెల 26న భట్టి విక్రమార్క కుమారుడి ఎంగేజ్మెంట్ అవుతాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 26న రాజోలు నియోజకవర్గ పర్యటనపై అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. రాజోలు మండలంలోని శివకోటి సభాస్థలి ప్రాంగణం, మలికిపురం మండలంలోని హెలీప్యాడ్ నిర్మాణం, కేసనపల్లిలోని కొబ్బరి చెట్ల బాధిత రైతులతో ముఖాముఖి తదితర ఏర్పాట్లకు సంబంధించిన ప్రదేశాలను కలెక్టర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఎమ్మెల్యే దేవ్ వరప్రసాద్ పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గానికి రావడం మొదటిసారి కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున వస్తారనే సమాచారం మేరకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. Image of Deputy CM, so I expect all public representatives and ఇక్కడ ఉన్న అందరూ కొంచెం కోఆపరేట్ చేయాలి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి. సో ఈజ్ ద ఫస్ట్ టైం డెప్యూటీ సీఎం గారు ఫస్ట్ టైం వస్తున్నారు. సో కోనసీమ జిల్లాకి ఇంతవరకు రాలేదు.
సో వస్తున్నారు. సో మనం దాన్ని not as a deputy CM, so he has come previously, but not after taking charge. So I would expect, so we have to give proper reception. So reception doesn't mean like there has to be public account, so it has to be like a smooth program jaragali. And ekkadakkadaithe designated places lo ibbandi mottam program kuda by evening minute to minute deputy CM gariki brief cheyadam jarugutundi. So I will speak to him in person in the evening. So appudu I will explain him ekkadakkada em chestam anedi. సో నాకు మీ దగ్గర నుంచి ఒక అష్యూరెన్స్ కావాలి. అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, మీ యొక్క కింద కార్యకర్తలు కావచ్చు, కింద పబ్లిక్ కావచ్చు. జనరల్గా డెప్యూటీ సీఎం గారి ఇమేజ్ విల్ బి వెరీ హై ఈ సడన్ ఇన్ దీస్ ఏరియాస్. సో మీ దగ్గర నుంచి ప్రాపర్గా కోఆర్డినేషన్ ఎఫర్ట్ కావాలి మాకు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో చట్టబద్దత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్తో ఆదివాసుల భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆదివాసీ బచావో లంబాడా హటావో అనే ప్రధాన నినాదంతో ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలనే ఏకైక డిమాండ్తో సభ జరిపారు. ఉట్నూరు కేంద్రంగా ఎంపీడీఓ గ్రౌండ్లో ధర్మయుద్ధం పేరిట భారీ బహిరంగ సభకు అన్ని సంఘాల ఆదివాసీలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 1976 సంవత్సరం తర్వాత ఎస్టీ జాబితాలో లంబాడీలను చేర్చారని అన్నారు. దీంతో అసలైన ఆదివాసీల ఫలాలను అనుభవించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పోరాటాల ద్వారానే ఆదివాసీల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఆనాటి నుండి స్థితిగతులు, జీవన విధానము కల్లే అని నేను ఇది కార్యక్రమంగా ఏకైక డిమాండ్ తోటి ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీల ధర్మయుద్ధ సభకు సభ అధ్యక్షత వహిస్తున్న సభ అధ్యక్షులకు, వేదికపై ఉన్న పెద్దలకు, ఈ సభకు విచేసినటువంటి అశేష ప్రజానీకానికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరపున వినమ్ర ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. ఆ రోజు 1981లో ఇంద్రవెల్లిలో భూమి విముక్తి కావాలని, స్వేచ్ఛ, సమానత్వం, స్వయం పరిపాలన కావాలని సభ పెడితే ఈరోజు ఇక్కడ చట్టబద్ధత లేనటువంటి లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ఏకైక డిమాండ్ తోటి ఆదివాసీల ధర్మయుద్ధ సభను పెట్టడం అది ఆరంభం మాత్రమే. ప్రతి పాఠశాలలో ఎక్కడైనా వాళ్ళే ఉంటున్నారు. మనం ఏం చేస్తున్నాం? మనకు అప్లై చేయడానికి లేవా? మనకు అర్హత లేవా? ఎందుకు వెనుకబడి ఉన్నాం? ఒక్కసారి ఆలోచించండి. మనకు అన్ని అర్హతలు ఉన్నా మనం వెళ్ళలేము. మనం తర్వాత మాట్లాడతాం, లమ్మడోడు వచ్చిండు మా రిజర్వేషన్ అంతా తీసుకెళ్ళండి అని. మనం మాత్రం వెనకాలే ఉంటాం. ఇక నుంచి అలా ఉంటామా? చెప్పండి. లేదు లేదు, ప్రతి దాంట్లో మనం ముందడుగు ఉండాలి. ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా అందులో ప్రతి ఒక్క ఆఫీసర్ ఎవరైనా సరే ఒక లంబాడి, 2-3 లంబాడీలు ఉంటారు. నేను చేస్తున్న డిపార్ట్మెంట్ లో చాలా మంది వచ్చిండ్రు, జీసీపీ కేసు నుంచి వచ్చిండ్రు. ఉప్పు అయిందా, లేకపోతే ముక్క ఉడికిందా, లేదా వాసన వచ్చిందా, వాసన వస్తే టేస్ట్ ఉన్నదని చెప్పేసి మనం లెక్కలు చేయలేం. 1976 నుంచి ఇప్పటి వరకు మనం మోసపోతూనే ఉన్నాం. అందుకని ఇది చెప్పాల్సిందే ఖచ్చితంగా ఈ వేదికగా. ఎందుకంటే నాయకుడు లేని ఆదివాసీ సమాజాన్ని తయారు చేయాలనే లక్ష్యమే మన కొమరం భీం లక్ష్యం. ఎందుకంటే కొమరం భీం చనిపోయిండు, మళ్ళీ మనం కూడా చచ్చిపోతాం. అందుకనే మనతో అవసరం లేకుండా ఆదివాసీ సమాజాన్ని తయారు చేయాలని చెప్పేసి మేము చిన్న టైం తీసుకొని చెప్తామని మేము కార్యనిర్వహణ కమిటీ వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పీసా ఇది లంబాడాలకు సంబంధించినటువంటి లంబాడా మిత్రులను ఏ రకంగా ఈ మన ఏజెన్సీ ప్రాంతంలో, మన ట్రైబల్ ప్రాంతంలో కంట్రోల్ చేయాలనేదే దీని ఉద్దేశం. ఎందుకంటే మనం ఎక్కడో కాదు, ఆదిలాబాద్ జిల్లా, మన కోవ దళోత్రే గారు ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో మనకి మొట్టమొదటిసారి పీసా చట్టం అమలు చేశారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ దాన్ని
తెలుగు సినిమాల పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి సోషల్ మీడియాతో పాటు పబ్లిక్ లోనూ రోజురోజుకు సపోర్టు పెరుగుతోంది. రవికి మద్దతుగా సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు, వీడియోలు పెడుతున్నారు. ఓ ఆటో డ్రైవర్ తన ఆటోపై రవికి మద్దతు తెలుపుతూ పోస్టర్ వేసుకున్నాడు. తెలంగాణ రియల్ హీరో ఇమ్మడి రవి అని రాసి ఉన్న పోస్టర్ను తన ఆటోపై ముద్రించుకున్నాడు. ఆ పోస్టర్ ఉన్న ఆటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓవైపు పోలీసులు రవిపై రోజుకో కేసు నమోదు చేస్తూ విచారణ చేస్తూ ఉంటే పబ్లిక్ లో రవి రియల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకుంటున్నాడని జనం చర్చించుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలోని శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. యాజమాన్య తీరును నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. కాలేజీ హాస్టల్లో అందిస్తున్న భోజన నాణ్యత బాగాలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా క్యాంటీన్లో అందిస్తున్న భోజనం రుచిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని నక్కపల్లిలో 69వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ ను నిర్వహిస్తున్నారు. అండర్-19 రాష్ట్ర స్థాయి బాలబాలికల హాకీ ఛాంపియన్షిప్ పోటీలు 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ పోటీలో పాల్గొనేందుకు ఉమ్మడి 13 రాష్ట్రాల నుండి హాకీ ఆటగాళ్లు విచ్చేశారు. ఈ ఆటగాళ్లలో మహిళలు కూడా ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో అయితే కనుక ఈరోజు అయితే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించిన పరిస్థితి ఉంది. మనతో పాటు హాకీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ఈ హాకీని ఎక్కడ ఏర్పాటు చేయాలని మీకు ఎలా అనిపించింది? ఇక్కడ ఈ అంతర్రాష్ట్ర పోటీలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మీ తాలూకా ఇది ఏంటనే చెప్తారు. ఈ అనకాపల్లి జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఉంది. ఈ నక్కపల్లి విలేజ్లో స్కూల్ స్టేజ్లోనే విద్యార్థులు ఎక్కువగా డ్రాప్ అవుట్ అవ్వటం, వేరే వ్యసనాలు బానిస అవ్వటం కొన్ని మా దృష్టికి రావడంలో మేము సుమారు 2016 ఆగస్టు 29 తారీఖున మేము ఆ స్కూల్లో ఉన్న పరిస్థితులను గమనించి పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు, స్కూల్ నుంచి ఎందుకోసం జరుగుతుంది, వీళ్ళకి ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కల్పించి క్రీడలందు వాళ్ళని ప్రోత్సహిస్తే బాగుంటుందనే ఆలోచనతో అనుకోవడం జరిగింది. అనుకోవడంగానే బల్లిరెడ్డి సూర్యబాబు గారని సీనియర్ హాకీ ప్లేయర్ అయినా వారు జూనియర్ ఇండియా లెవెల్లో కూడా ఆడారు. వారు ఏం చేయాలంటే హైదరాబాద్ నుంచి స్టేట్ విడిపోవడం, అక్కడ రావడం వైజాగ్, వారి అమ్మమ్మగారు ఈ ఊరు అవటం, ఆయన కూడా మాకు తోడయ్యి ఇక్కడ మనం ఒక హాకీ క్లబ్ స్టార్ట్ చేద్దామండి, ఇది సంగతి బాగుంటుంది, పిల్లలు డ్రాప్ అవుట్ అవ్వకుండా ఉంటారు, లిటరేచర్ పెరుగుద్ది, వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయని మేము అనుకుంటాం. దానికి తోడుగానే ఆయన శిష్యులు అప్పారావు గారు, వాసు గారు, రాంబాబు ఇలా కొంతమంది కలిసి నేను కూడా వాళ్ళతో కలవటం. నాది ప్రాపర్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ దేవరపల్లి మండలం. ఇక్కడ వచ్చి నేను కూడా ఒక క్రీడాకారుని అవడంలో జాతీయ క్రీడాకారుని కూడా వారు జాతీయ క్రీడాకారులు అవటం, దాంతో ఇక్కడ మేము ఈ హాకీ గ్రౌండ్ని డెవలప్ చేసి విలేజ్లో హాకీ విలేజ్గా దీన్ని తీర్చిదిద్దాలి, ఎక్కువ మంది క్రీడాకారుని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మనం చేయగలుగుతాం అనేటువంటి దృఢ సంకల్పంతో ఈ హాకీ క్లబ్ని మేము 2016 ఆగస్టు 29 స్థాపించడం జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగినటువంటి 56 మంది విద్యార్థినులు ఇక్కడ నుంచి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించేటువంటి హాస్టల్స్లో ఇండియా అంతటా కూడా వ్యాపించి ఉన్నారండి. అలాగే ఈ క్రీడను ఇంత డెవలప్ చేయడానికి కారణం మా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే క్రీడలను మేము ఎంజాయ్ చేయడానికి కానీ ఆనందించడానికి కానీ లేని రోజులు అవి. మాకు ఎటువంటి సదుపాయాలు లేని రోజులు మేము జాతీయ స్థాయికి వెళ్ళాం. అలాగే వీళ్ళందరికీ మంచి సదుపాయాలు కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో చేయడం జరిగింది. హాకీని అయితే కనుక అభివృద్ధి చేసి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని అయితే కనుక ఇక్కడైతే అందరూ కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు ఇండియాకి హాకీ తరపున అయితే కనుక ఆడిన వ్యక్తి అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరింత తెలుస్తాడు. సార్, మీరు ఇండియా తరపుని పోటీ చేశారు, మీ అనుభవాలు ఏంటనేది? మేము హాకీ స్టార్ట్ చేసినప్పుడు మా గురువు గారు ఇక్కడ హాకీ ఫౌండర్ అయిన సూర్యబాబు గారు మేము ఎలమంచిలో హాకీ స్టార్ట్ చేసాము. అప్పట్లో మాకేమీ అంత ఫెసిలిటీస్ ఉండేవి కాదు. టోర్నమెంట్స్ కానీ, గ్రౌండ్స్ కానీ, స్టిక్స్ కానీ, కిట్ కానీ, ఎక్విప్మెంట్ కానీ మాకు అసలు ఏం ఫెసిలిటీస్ ఉండేవి కాదు. మాకు మా సీనియర్ సపోర్ట్ చేసేవారు. సో ఒకరిద్దరు దానివల్ల మేము పైకి వెళ్ళగలిగాం. సో మాకు ఎదురైన అనుభవాలు బట్టి పిల్లలకి ఇంకా మా ద్వారా
ఆ కష్టాలు వాళ్ళు పడకుండా ఉండడానికి మేము వీళ్ళకి ఎక్విప్మెంట్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ మేము వీళ్ళకి ఫుల్గా ఇక్కడ సపోర్ట్ అందిస్తున్నాము. సో దాని ద్వారా ఇక్కడ పిల్లలు కూడా మంచి ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి ఇంట్రెస్ట్ చూపించడంలో పిల్లలు ఇక్కడ బాగా అభివృద్ధి చెంది పై స్థాయిలోకి వెళ్ళగలుగుతున్నారు. అలా ఇక్కడ నుంచి పై స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఒక 40 నుంచి 50 మంది ఆల్ ఓవర్ ఇండియాలో మన నక్కపల్లి నుంచి చాలామంది ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మేము స్టార్టింగ్ 8-9 మందితో స్టార్ట్ చేసాం సార్. ఇక్కడ హాకీ స్టార్ట్ చేసి ఇక్కడ ఏంటంటే మేము స్టిక్ అది పట్టుకొని వెళ్తే కొంచెం మంది స్టిక్ పట్టుకొని వస్తున్నాడు, గోరికలు పట్టుకొని వస్తున్నారు అని అంటే తెలియక సార్, ఇదంతా తెలియక వచ్చి అది ఒకలా ఉండేవారు. 10తో 20 మంది స్టార్ట్ చేసాం సార్. 20 మందితో 40 మందితో 150 మంది వరకు ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ నుండి మొత్తం 40 మంది వరకు బయట హాస్టల్లో ఉన్నారు సార్. అందులోని టాప్ ఇండియా హాస్టల్లోని ఒక 24 మెంబర్స్ ఉన్నారు సార్. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నుండి నేషనల్స్ 24 మెంబర్స్, మన ఇండియాలో ఎంతమంది ఉన్నారు హాస్టల్స్లో అందరూ కలిపి 26-28 మెంబర్స్ పర్ ఇయర్ ఆడతారు సార్ ఇక్కడ. తర్వాత ఏంటంటే ఇక్కడ హాకీ స్టార్ట్ చేయడం మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే ఈ కంపెనీకి వెళ్తే కంపెనీలో ఉండడం, లేకపోతే చెడు అలవాట్లు నేర్చుకోవడం ఇవన్నీ కొన్ని చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు మేము హాకీ స్టార్ట్ చేయకూడదని చెప్పి ఒక దీనితోటి ఒక ₹1,00,000 ఉంటే చీటీ పాడి ఒక 70,000తో కిట్టి పిల్లల స్టిక్కులతో చేసి అన్నీ చేసి ఇక్కడ ప్రయత్నించి మొత్తం మా వెనకాల నా సపోర్ట్ నా శిష్యులు తర్వాత అందరూ ఉండి తర్వాత రామచంద్ర సార్ పాపం ఇక్కడ షాప్ పెట్టి ఆయన చాలా ఇంట్రెస్ట్ సీనియర్ ప్లేయర్ సార్. ఇక్కడ పాపం ఎవరైనా కోచ్కి వస్తే నేను భోజనం పెడతాను, ఇడ్లీ పెడతాను, కోచింగ్ ఇవ్వండి అని చెప్పి అన్నీ చేసుకుంటాను. ఈ రోజు వరకు కూడా సార్ ఏంటంటే పాపం అన్నీ వదులుకొని నాకు స్పోర్ట్స్ కదా పిల్లల ఫుడ్ కానీ ఏదైనా సరే వెనకాల ఉండి మా మంచి సహకారం ఇచ్చి అన్నీ చేసుకొని వెనకాల ఉన్నారు సార్. తర్వాత ఏంటంటే ఇక్కడ ఏంటంటే మేము ఒక అకాడమీ స్టార్ట్ చేసాం సార్. ఏంటంటే ఇన్ఫీల్డ్ హాకీ అకాడమీ అని. ఇది నక్కపల్లిలోని మేము ఒక 50 మంది ఎంప్లాయీస్ ఉన్నాం సార్. అందులో మనిషి ఒక ₹500 అకౌంట్లోకి వేసి ఆ డబ్బులతోటి పిల్లల స్టిక్కులు కానీ టోర్నమెంట్ కానీ మనం పూనా పంపించాం సార్ టోర్నమెంట్కి. అందులో మన వాళ్ళు క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళారు. పిల్లల షార్ట్ అని, టీ షర్ట్ అని, స్టిక్ అని అన్నీ అకాడమీ నుండి ఇవ్వడం జరుగుతుంది సార్. నక్కపల్లిలో హాకీ నేర్చుకుంటున్న పిల్లలు అయితే ఎక్కువ మంది ఉన్నారు. 4గురితో స్టార్ట్ అయిన ఈ జర్నీ అయితే కనుక ఇప్పుడు దాదాపు 100 మందిని అయితే కనుక హాకీ ప్లేయర్గా తయారు చేయడం జరిగింది. ఇప్పుడే నూతనంగా హాకీ నేర్చుకునేందుకు ఒక పాప అయితే కనుక వచ్చిన పరిస్థితి ఉంది. ఆ పాపని అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? నువ్వు హాకీ నేర్చుకోవాలని ఎందుకు అనిపిస్తుంది, ఏంటనే వివరాలు చెప్పు. నేను హాకీ నేర్చుకోవడానికి ముందు చిన్నప్పుడు మా డాడీ నన్ను తీసుకొచ్చి ఇలా ప్రాక్టీస్ చేయి, మంచి ప్లేయర్ అవ్వు అని అంటారు. కానీ నాకు స్కూల్స్ వల్ల మా ఊరికి రావడం అవ్వదు. కానీ నేను వచ్చినప్పుడల్లా మంచిగా ఆడుకొని మంచిగా ఉంటాను. ఏం చేద్దాం అనుకున్నా భవిష్యత్తులో? పెద్ద అయిన తర్వాత నేను మంచిగా ఛానల్లో వచ్చేటట్టుగా ప్లేయర్ అవ్వాలని అనుకుంటున్నాను. చూశారు కదండి, హాకీ అయితే కనుక విద్యార్థుల్లో పెంపొందించడానికి వీరు కష్టపడ్డ కష్టానికి ఫలితంగా అయితే విద్యార్థులు కూడా పెద్ద స్థాయిలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటాం అనేది చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్తో సత్యనారాయణ, 4 సైడ్స్, విశాఖపట్నం. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు భక్తులు పాల్గొన్నారు. సత్యసాయి బాబా చిత్రపటానికి పుష్పాలతో నివాళులర్పించారు. శత జయంతి వేడుకల పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ మేరకు పేదలకు దుప్పట్లు, చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా సేవలు మానవాళికి అంకితమని, వారి సేవలు కోట్లాది మంది భక్తులకు సమసమానత్వ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. పేదలకు ఉచిత విద్య, అత్యాధునిక వైద్య రంగాల్లో బాబా సేవలు మానవాళికి మేలు చేస్తూ ఉన్నాయని ఆయన కొనియాడారు. మన సాయిబాబా యొక్క సేవా సంస్థను ఏర్పాటు చేసి వారి యొక్క భక్తుల ద్వారా ఎంతో సర్వీసెస్ చేయడం మనకు తెలిసిందే. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ మన రాష్ట్రం చూసుకుంటే మన వెనుకొండ ప్రాంతం రాయలసీమ చూసుకుంటే వారు చేసినటువంటి సర్వీసెస్ ఉందో మనకు తెలిసిందే. అంటే ఒక తాగునీటి సమస్య ఏ విధంగా ఉందో మనకి తెలుసు. అనంతపురం ప్రాంతాల్లో కూడా అక్కడ మంచినీటి వసతిని కల్పించి వారందరూ కూడా దాహాలు తీసేటువంటి మంచి ఒక ఉన్నత దేవ సమానుడు మన సాయిబాబా గారు. అలాగే హాస్పిటల్స్ కూడా ఆ రోజుల్లో వారు ఎక్కడన్నా దూరం ఏదైనా మంచి ఒక హాస్పిటల్ సర్వీసెస్ లేని పరిస్థితుల్లో కూడా ఒక మంచి అవకాశాన్ని కల్పించి అక్కడ ఉచితంగానే వైద్యాన్ని కూడా అందించినటువంటి గొప్ప మహనీయుడు. ఆ విధంగా మన జిల్లాలో కాకుండా అనేక రాష్ట్రాల్లో వేరే ఇతర దేశాల్లో కూడా ఎటువంటి ఫెసిలిటీస్
అంటే బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా లేని ప్రదేశాన్ని ఒక గ్లోబల్ క్యాపిటల్ విత్ మోస్ట్ అల్ట్రా మోడర్న్ ఫెసిలిటీస్తో ఈరోజు రోబోటిక్ సర్జరీస్ జరుగుతున్నాయి. అంటే ఉచిత వైద్యం, ఉచిత విద్యతో పాటు మనకి స్వామి ఎంతో మెరికల్స్ క్రియేట్ చేశారు. అన్నిటికంటే గొప్ప మెరికల్ ఏంటంటే మనిషిలో మానవత్వం ఇచ్చారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వివిధ మతాలు, కులాల్లో ఎన్నో విభేదాలు ఉన్నాయి. స్వామి వారు అన్నారు, దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. ఒకే ఒక మతం ఉన్నది, అది మానవ మతం. దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజియన్ ఆఫ్ లవ్. మీరు కొట్టుకోవద్దు, మీరు క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందువులు అన్నా కూడా మనం మనుషులం, తర్వాతే ఈ మతాలు వచ్చాయి. అది గమనించండి. అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. భారత 53వ సీజీఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు అంటే 15 నెలల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు. విధి ద్వారా స్థాపిత भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का హర్యానాలోని హిసార్ జిల్లాకు చెందిన సూర్యకాంత్ కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రం మాస్టర్స్ డిగ్రీలో టాపర్గా నిలిచారు. 1984లో రోహ్తాక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అదే సంవత్సరం హిసార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సాధన ప్రారంభించారు. 1985లో పంజాబ్ హర్యానా హైకోర్టుకు మారారు. 2001లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నారండి 4 Sides TV.